శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టయింది రోజా పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆధారాలు లేని ఆరోపణలతో, అనుచిత వ్యాఖ్యలతో అందరిపై విరుచుకుపడిన మంత్రి రోజా ఇప్పుడు తన తీరుకు మంత్రిగా ఉండగా చేసిన అక్రమ దందాలకు కేసుల ఉచ్చులో ఇరుక్కున్నారు. వరుస కేసులు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ మౌనమే నా భాష అన్నట్లుగా సైలెంట్ అయిపోయారు. ఇక మంత్రిగా ఉన్న సమయంలో రోజాపై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అధికార మండతో ఇష్టారీతిగా నోరేసుకుని విపక్షాలపై అడ్డగోలు విమర్శలు చేసిన రోజా పరిస్థితి ఆమె రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడబోతోందా అన్నట్లుగా తయారైంది. ఇక ఇప్పుడు ఆమెపై వస్తున్న ఆరోపణలు ఏవి నిరాధారణమైనవి కావు. అధికార మండతో ప్రత్యర్థులపై మీడియా సమావేశాలు పెట్టి మరీ నిరాధార ఆరోపణలు చేసి నోరు పారేసుకున్న రోజాపై ఇప్పుడు ఆధారాలతో సహా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో పార్టీ అధినేత జగన్ ను మెప్పించి మంత్రి పదవి దక్కించుకోవడానికి రోజా అప్పటి విపక్ష నేత అయిన చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలోనే జగన్ మెప్పు పొంది మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే మంత్రిగా రోజా అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని, దోచుకో అన్నట్లుగా పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆమె మంత్రిగా ఉన్న సమయంలో సొంత పార్టీ నేతల నుంచే ఆరోపణలు వెల్లువెత్తాయి. సొంత పార్టీ నేతలే ఆమెకు కలెక్షన్ క్వీన్ అంటూ కొత్త బిరుదు కూడా ఇచ్చారు. ఇక అప్పట్లోనే మీడియా సమావేశాలు పెట్టి మరి రోజా అవినీతిని కళ్లకు కట్టారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో రోజాపై కేసులు నమోదు కాలేదు. అయితే జగన్ ప్రభుత్వం గద్దె దిగి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఒక్కొక్కటిగా రోజా అవినీతి వ్యవహారాలపై చట్ట ప్రకారం చర్యలకు రంగం సిద్ధమవుతోంది. మంత్రిగా ఉండగా రోజా ఆడుదామాంధ్ర పేరుతో ఇష్టారీతిగా అవినీతికి పాల్పడ్డారని, తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారని, క్రీడా పరికరాల కొనుగోళ్లలో 119 కోట్ల రూపాయలకు పైగా నిధులను పక్కదోవ పట్టించారని రవినాయుడు ఆరోపించారు. అంతేకాకుండా తిరుమల దర్శనం టికెట్ల వ్యవహారంలో కోట్లాది రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఇక ఈ అవినీతి అక్రమాల వ్యవహారంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా త్వరలోనే అరెస్టు కావడం పక్కా అని టీడీపీ యువనేత శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ఇక వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రలో అక్రమాలు, తిరుమల టికెట్ల దందా వ్యవహారాలలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. అలానే టూరిజం శాఖతో పాటు నగరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందన్న రవినాయుడు, ఈ దర్యాప్తులో తన అవినీతి ఎక్కడ భయపడుతుందో అని రోజా భయపడుతున్నారన్నారు. రోజా అక్రమాలు, అవినీతిపై పక్కా ఆధారాలు ఉన్నాయని, ఆమె ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అరెస్టు భయంతో నెల రోజులు అజ్ఞాతంలో గడిపిన రోజా, జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి ఒత్తిడితో ఇప్పుడు బయటకు వచ్చి నామ్కే వాస్తే ప్రెస్ మీట్లతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ఇక ప్రెస్ మీట్లతో ఆమె మాటలు వింటేనే ఆమె ఎంత భయపడుతున్నారో అవగతమవుతుందన్నారు.